రాష్ట్రంలో ఎస్ఎల్బీసీకి సంబంధించినటువంటి ఇరుక్కుపోయినటువంటి వాళ్ళని తీయమనంటే ఒక వ్యక్తి ఏమో జైల్లో పెడతామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. సరే, వాస్తవానికి మీ రాజకీయాలు మీరు చేసుకోండి, కానీ అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది? ఒక మంత్రి పోయేమో ఆ షో పెట్టింటారు, ఏం చెప్తారు ఏంది అని చెప్పేసి. సో ఇటువంటి జర బంద్ చేసి నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే, ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన ఉంటే, ప్రజల కోసమే మీరు ఏర్పరచుకుంది ప్రజాపాలన అయితే నిజంగా ప్రజలకు చేయాల్సిన పనులను చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను ఒకసారి మీకు విన్నపిస్తూ ఉన్నా, తెలియజేస్తూ ఉన్నా. ఎందుకు అనంటే రాష్ట్రంలో గమనించండి, మీరు ఎక్కడా కూడా ఎవరు మాట్లాడతలేరు ఏ అంశాల మీద, పర్టికులర్గా ఈ 6 గ్యారంటీల విషయంలో. అసలు 6 గ్యారంటీలు క్లియర్గా అటకెక్కినాయా అనంటే ఎస్, అవుననే అనిపిస్తూ ఉంది. ఇంతసేపు చూడు, మోడీని కలవడానికి రేవంత్ రెడ్డి గారు పోతున్నాడు. ఓకే, ఇది బాగానే ఉంది. కేటీఆర్ మీద మాట్లాడతాడు, హరీష్ మీద మాట్లాడతాడు, వీళ్ళను జైల్లో పెడతా, డ్రగ్స్ కేసు తీస్తానంటాడు. డ్రగ్స్ కేసు వెలికి తీసేటప్పుడు కాదంటలేరు. కానీ ఫస్ట్ మీరేం చేయాలి? ఎస్ఎల్బీసీలో ఉన్న వాళ్ళ ఇరుక్కపోయిన వాళ్ళని తీయాలి. ఇంతవరకు ముఖ్యమంత్రి గారు ఎందుకు ఆ ఎస్ఎల్బీసీ కాడికి పోవడం లేదు?